ఎన్నికల గడువు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయాలు అయితే రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రొద్దుటూరులో ఉన్నాం. ప్రొద్దుటూరు రాజకీయాల గురించి, ఇక్కడ జరిగిన అభివృద్ధి పనుల గురించి, ఇక్కడ ఉన్న సమస్యల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ న్యాయవాది సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఈ 5 ఏళ్లలో ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి? ప్రొద్దుటూరులో నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం. ఇంతవరకు మేము అభివృద్ధి చేసినాము, ఒక ల్యాండ్ మార్క్ మాది ఉందని చెప్పుకునేదానికి కూడా ఏ ప్రాజెక్టు కానీ కూడా వాళ్ళది లేదు. ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఇంతవరకు ప్రొద్దుటూరుకి ఏదైనా ఒక ఫ్యాక్టరీ వచ్చిందా, ఒక కాలేజీ వచ్చిందా, ఒక రింగ్ రోడ్ వచ్చిందా, లేదా ఒక ల్యాండ్ మార్క్ ఏదైనా ఈ పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందా? ఇంతవరకు ఎటువంటి ప్రాజెక్టు రాలేదు. నీళ్లు తెచ్చానని స్థానిక ఎమ్మెల్యే చెప్తాడు, అది అమృత్ పథకం అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తెలుగుదేశం హయాంలోనే 80% పూర్తయింది. ఇప్పుడు చేసింది కేవలం ఈయన కుళాయి తిప్పి నీళ్ళు ఇచ్చడం ఒకటే. అంటే ఇల్లు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కడితే నా ఇంట్లో చేరినాడు. అటువంటి పరిస్థితులు ఇక్కడ అభివృద్ధి లేదు. ఇక్కడ అభివృద్ధి లేకపోగా కూలగొట్టడం ఉంది. మార్కెట్ ఉన్నది, స్థానిక కూరగాయల మార్కెట్. దాదాపు సంవత్సరంన్నర కిందట దాన్ని కూలగొట్టి స్కూల్ పిల్లలు ఆడుకుంటే గ్రౌండ్లో మున్సిపల్ హై స్కూల్లో పిల్లలకు గ్రౌండ్ లేకుండా ఆ గ్రౌండ్లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసినాడు. తాత్కాలికంగా ఈ కూరగాయల మార్కెట్ కట్టింది లేదు. ఇది ఇప్పటికి మొదలు పెట్టినారు, ఇంకా 3 సంవత్సరాలు అయినా పూర్తవుతుందని నమ్మకం లేదు. ఇది జరిగింది డిస్ట్రక్షన్. తర్వాత వీళ్ళు చేసింది ఏముంది, డివైడర్లు ఉన్నాయి, పాత డివైడర్లు ఉన్నాయి, దాన్ని అభివృద్ధి చేసింటే సరిపోయింది. పూర్తిగా టౌన్లో ఉండే డివైడర్లను కూలగొట్టడము, కొత్తది కట్టడము, సులాభం కోసం ఏదో వీధి లైట్లు వేయడం తప్ప ఇంతవరకు ఒక్క అభివృద్ధి కూడా లేదు. మాకు సంబంధించి ప్రొద్దుటూరుకు సంబంధించి ఇక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ ప్లాంట్ ఉంది జమలమడుగు దగ్గర. దానివల్ల అది ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కూడా చాలా ఇంపార్టెంటే. ఆ ప్రొద్దుటూరు టౌన్ అంతా కూడా ఆ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి వ్యాపారాలు చేసుకునేదానికి అవకాశం ఉన్నది. ఆ స్టీల్ ప్లాంట్కు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు శంకుస్థాపన చేసినారు. ప్రొద్దుటూరు శాసనసభ్యులు కూడా ఆ శంకుస్థాపన కార్యక్రమంలో అటెండ్ అయినారు. ఇంతవరకు స్టీల్ ప్లాంట్కు మొదలు పెట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక మూట సిమెంట్ ఆడ ఖర్చు పెట్టింది లేదు. కానీ స్టీల్ ప్లాంట్గానే ఉంది. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ నాయకులను ఛాలెంజ్ చేస్తాను. ప్రొద్దుటూరులో జరిగిన అభివృద్ధి ఒక్కటి చూపించండి, ఏం అభివృద్ధి జరిగిందో. ఒక ల్యాండ్ మార్క్, ఇది చెప్పుకోదగ్గ అభివృద్ధి. కాలువలు వేసినారు, రోడ్లు వేసినారు. ఇది అనేది అభివృద్ధిలో ఇది ప్రతిదినము నిత్యము జరిగే అభివృద్ధి. అది ఒక ప్రక్రియ. అది ఒక పరిపాలనలో ఒక ప్రక్రియ ప్రకారము రోడ్లు వేయడం కానీ, కాలువలు వేయడం కానీ, కుళాయిలు వేయడం కానీ ఇవన్నీ. అటు కాకుండా నేను శాసనసభ్యునిగా ఆయన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరి హయాంలో ఇది జరిగింది అనేది ప్రొద్దుటూరులో లేనే లేదు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు 1300 కోట్లు పెట్టి ప్రొద్దుటూరుని మౌలిక వసతులన్నీ కల్పించి పైప్ లైన్లు కానీ, నీరు కానీ, త్రాగునీరు కానీ ఇలాంటివన్నీ చేశామని ఘంటాపదంగా చెప్తున్నారు. మీరేమంటారు? వసంతరావు అని ఒక ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు. మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ ప్రొద్దుటూరుకి వసంతరావు. ఆయన హయాంలోనే ప్రొద్దుటూరులో కుళాయిలు అనేవి ఏర్పాటైనాయి. తర్వాత దానిని అభివృద్ధి చేస్తూ వచ్చినారు. మేము కూడా, మా మిస్సెస్ కూడా చైర్మన్గా ఉన్నప్పుడు కొన్ని ట్యాంకులు కట్టినాము. పైప్ లైన్ మెగా ప్రాజెక్ట్స్ వాళ్ళు పైప్ లైన్ కూడా వేసినారు. తర్వాత కూడా పైప్ లైన్లు చేస్తాను. అది ఒక జస్ట్ ప్రక్రియ తప్ప వీళ్ళగా స్పెషల్గా అన్ని పైప్ లైన్లు తీసి మార్చింది లేదు. టౌన్లో ఒక కాంప్రహెన్సివ్ వాటర్ స్కీమ్ తీసుకురాలేదు, ఒక కాంప్రహెన్సివ్ డ్రైనేజ్ స్కీమ్ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఎటువంటి అభివృద్ధి కూడా ఎక్కడే కానీ రోడ్స్ వైడనింగ్ లేదు. ఎక్కడే కానీ చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ లేదు. ఇప్పటికి కూడా ప్రజలు కూడా ఆలోచన చేయమని చెప్తున్నాను. మీరు ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో వరదరాజరెడ్డి గారు రాజశేఖర రెడ్డి టైంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు అధికారం వచ్చింది అప్పుడే. 5 టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన అధికార పార్టీలో ఉన్నది 2004-2009 మధ్య. అంటే కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అంటే ఆయన శక్తి మేరకు చేసి చూపించాడు. ముఖ్యమంత్రులతో పోరాడి ఫండ్స్ తెచ్చి అభివృద్ధి చేశాడు. అప్పుడు జరిగిన అభివృద్ధి ఏమంటే 2 బైపాస్ రోడ్లు వచ్చాయి. ఉత్తరం సైడు, దక్షిణం సైడు 2 బైపాస్ రోడ్లు. బైపాస్ రోడ్డుతో పాటు ఒక పశువైద్య కళాశాలను, పెద్ద కళాశాల, రాష్ట్రంలోనే 5 పశువైద్య కళాశాలలు ఉంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 పశువైద్య కళాశాలలు ఉంటే అందులో ఇదొకటి. తర్వాత ప్రభుత్వ సెక్టర్లో ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాడు. అమృత నగర్ అని ఒక టౌన్షిప్ను, కంప్లీట్గా ఒక టౌన్షిప్ నిర్మించేదానికి ప్రయత్నం చేసి అక్కడ ఈరోజు దాదాపు అక్కడ 4-5 వేల గృహాలు ఉన్నాయి. వాళ్ళకి అన్ని మౌలిక వసతులు కూడా ఏర్పడినాయి. ఒక టౌన్షిప్ని ఏర్పాటు చేశాడు.
సాధ్యమైనంత వరకు ఆయన హయాంలో చేయవలసినవన్నీ కూడా ఇవి ల్యాండ్ మార్క్ అనమాట, చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు ఇవి ల్యాండ్ మార్క్స్. కానీ ఇప్పుడు చెప్తున్నాడు ప్రసాద్ రెడ్డి గారు, ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మన జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉన్నాయి, ఈ ప్రొద్దుటూరులో చెప్పుకోదగిన అభివృద్ధి లేదు. ఎట్టుండే రోడ్లు అట్లా ఉన్నాయి, ఎటుండే గతంలో ఏ విధంగా డ్రైనేజ్ ఉందో ఆ విధంగా డ్రైనేజ్ ఉంది. దోమలైతే విపరీతం, పారిశుద్ధ్యము చాలా అధ్వానంగా ఉంది. దాంతోపాటు ల్యాండ్ మార్క్ లేదు, మార్కెట్ ఉండే కూలగొట్టి ఉపాధి కొట్టినాడు. దానికి నేనేదో 50 కోట్లు తెస్తాడు, పనులు కూడా నిలబడిపోయినాయి, పనులు కూడా జరగడంలో, అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఆ మార్కెట్ని తీసుకుపోయి ఆ గ్రౌండ్లో పెట్టడంతో అక్కడ స్కూల్ విద్యార్థులకు ఆట స్థలం కూడా లేకుండా పోయింది. అదేవిధంగా ఈ డివైడర్లన్నీ కూడగొట్టి కొత్త చేసి సులాభం కోసం కొత్త చేసినారే కానీ ప్రజలకు మేలు చేయాలనేది లేదు. ముఖ్యంగా ప్రొద్దుటూరులో ట్రాఫిక్ సమస్య చాలా ఏళ్ల ఉంచింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ట్రాఫిక్ను ఏమాత్రం కూడా క్రమబద్ధీకరణ చేయలే. ఏదో మిడిల్ రోడ్లో పార్కింగ్ అని ఒక కొత్త సిస్టమ్ ఏర్పాటు చేసినారు, కానీ దీనివల్ల నష్టమే కానీ ప్రజలకు లాభం లేదు. చాలా ఇరుకుగా పోవాల్సి వస్తుంది. మీరు కూడా రిపోర్టర్లో చూసినారు, ప్రొద్దుటూరులో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ ట్రాఫిక్ వ్యవస్థ. ఈ ట్రాఫిక్ వ్యవస్థను సరిదిద్దుతా అన్నాడు, దోమలు లేకుండా చేస్తా అన్నాడు. ఇల్లు ఒక్కొక్కరికి 2 సెంట్లలో ఇల్లు కట్టించి ఒక చేత్తో పట్టా కాయదాము, ఒక చేత్తో బీగాలు ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఆయన చేసిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మద్యం విధానం మారుస్తాను, మద్యపాన నిషేధం తెస్తా అన్నారు. మద్యం నాసిరకం మద్యం అమ్ముతున్నారు. మద్యం ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దాదాపుగా 30,000 కోట్ల రూపాయల మద్యం ఆదాయం ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి వస్తుంది. ఇవి తప్ప ఈ ప్రొద్దుటూరులో జగన్ హయాంలో కానీ ప్రసాద్ హయాంలో కానీ జరిగిన అభివృద్ధి శూన్యం. అదేంటండి 1300 కోట్లు నిధులు పెట్టి మౌలిక వసతులు కానీ ప్రొద్దుటూరులో ఇవన్నీ చేశామని చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? మరి వాళ్ళు చెప్తున్నారు కదా అట్లా. ఇప్పుడు ప్రొద్దుటూరులో అమృత్ అని మంచినీటి పథకం, ప్రజలందరికీ మంచినీరు అందించాలా, శుద్ధి చేసిన జలాలు అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఆ పథకాన్ని సాధించి, ఆ పథకంలో దాదాపుగా 80% పూర్తి చేశారు చంద్రబాబు టైంలో. 80% పూర్తి చేసిన తర్వాత ఈయన వచ్చి మిగతా 20% నిధులు పూర్తి చేసి ఆ పథకాన్ని కూడా ఆయన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకా వేరే అభివృద్ధి అనేది ఎక్కడే కానీ కనపడడం లేదు. 1300 కోట్ల రూపాయలు డబ్బు తెచ్చాడు కానీ ఆయన కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఏమైనా వర్కులు ఇచ్చారేమో కానీ ప్రొద్దుటూరులో అయితే ఎక్కడే కానీ ఈ 100 కోట్లది ఇది ప్రాజెక్టు ఉంది అని చెప్పేదానికి లేదు. ఒక 100 కోట్ల ప్రాజెక్టు కూడా, రోడ్స్ వైడనింగ్ లేవు, ప్రాజెక్టులు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక ప్రాజెక్టు లేదు ప్రొద్దుటూరుకి, టౌన్షిప్ లేదు. కేవలం ఇప్పుడు ఈ మధ్యకాలంలో జగనన్న కాలనీలన్నీ పెట్టి 1 సెంట్ ఇచ్చాడు ఇల్లు. అక్కడ కూడా ఎటువంటి మౌలిక వసతులు అంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, విద్యుత్ కానీ, పార్కులు కానీ ఎటువంటివి కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. మీరు 1 సెంట్లో ఇల్లు ఇచ్చారు, ఇల్లే సరిగా ఇవ్వలేదని మీరు అంటున్నారు. కొన్ని వేల ఇండ్లు కట్టించి తాళం చేతులు వాళ్ళ చేతిలో పెట్టాము అని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి మరి పరిస్థితి? చూడమ్మా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన నుంచి ఈ ప్రొద్దుటూరులో ఎక్కడే కానీ ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. కాలనీలో 2 టౌన్షిప్లు ఏర్పాటు చేశారు. చిన్నశెట్టిపల్లె దగ్గర అంటే పుట్టిపాడు చిన్నశెట్టిపల్లె మధ్య ఒక టౌన్షిప్, మీనాపురం దగ్గర ఒక టౌన్షిప్ అని. ఆ టౌన్షిప్లో ఇంతవరకు నిర్మాణాలు అనేది జరగలేదు. వీళ్ళు ఇచ్చిన డబ్బు అక్కడ వాళ్ళ ఇల్లు కట్టుకునే దానికి 70,000 80,000 డబ్బు సరిపోదు. వీళ్ళని మళ్ళీ 30,000 రూపాయలు ఒక బెనిఫిషియర్ని ఎక్కువగా కట్టమన్నాడు. ఆ కాలనీల్లో స్థలం అక్వైర్ చేసినారు వాళ్ళ సులాభం కోసం. అంటే అక్కడ సెంటు 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలకు వీళ్ళు కొనుగోలు చేసి గవర్నమెంట్కు 40 లక్షలు 50 లక్షలకు కూడా అమ్మడం జరిగింది. ఆ డబ్బు వాళ్ళ సులాభం కోసం చేసుకున్నారు కానీ ప్రజల కోసం కానీ అక్కడ కాలనీలు నిర్మించాలి కానీ ఒక్కరు కూడా మీరు వెళ్ళి రేపు పరిశీలించండి, ఒక్కరన్నా అక్కడ సంసారం ఉండారేమో. వాళ్ళు కాలనీల్లో ఫ్లాట్లు వేసిన కాలనీలో లేఅవుట్లలో ఒక్క వ్యక్తి కూడా ఇంతవరకు సంసారం చేరలేదు, ఎవరు బిగిన చెవులు తీసుకోలేదు. శుద్ధ అబద్ధం తప్ప ప్రసాద్ రెడ్డి చెప్పింది. మీరు స్వయంగా పరిశీలించండి. ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా తెలుసు ఎటువంటి ఇల్లు 5 సంవత్సరాల్లో కట్టలేదు. మరి మీరు ప్రచారానికి వెళ్తున్నారు ప్రజల్లోకి, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు మీ పట్ల? నేను 1987 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి ఎన్నికల్లో కూడా చురుకుగా పాల్గొంటాను, యాక్టివ్గా ఉంటాను. ఇంతకుముందు నేను గతంలో చూసిన ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఎందుకో పెద్ద స్పందన వచ్చింది. చాలా స్పందన. వరదరాజరెడ్డి గారిని తిరిగి ఎమ్మెల్యేని చేయాలా, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే స్పందన వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, ఎటువంటి అభివృద్ధి లేకపోవడము, ఎక్కడే కానీ రోడ్లు లేకపోవడము,
ప్రజలకు ఏ మేలు జరగకపోవడము, ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడము, కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచడము, ఆర్టీసీ ఛార్జీలు పెంచడము, వీటన్నిటి వలన ప్రజల్లో వ్యతిరేకత వచ్చి అతిగా స్పందన చాలా బాగుంది. తప్పకుండా వరదరాజరెడ్డి గారు 20,000 మెజార్టీతో ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతారు. అయితే మరి పెద్ద ఆయన కదా, 80 ఏళ్ళు పైబడి ఉన్నారు, ఈ పెద్ద ఆయన ఏం పనులు చేయగలుగుతాడు అని మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఆయన ప్రసాద్ రెడ్డి మంచి యువకుడు, ఆయనకు తగిన వయసు ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నోడు. ఈ 5 ఏళ్లలో ఏం పని చేశాడు? పెద్ద ఆయన అన్ని పనులు చేయగలరు, బాగా యాక్టివ్గా తిరుగుతున్నారు. వయస్సుకు చేసే పనికి సంబంధం లేదు. ఎంతోమంది 90 ఏళ్ళు కరుణానిధి 93 సంవత్సరాల వరకు కూడా రాజకీయాల్లో ఉన్నాడు. 93 సంవత్సరాల వరకు కూడా యాక్టివ్గా పనిచేసినాడు. పెద్ద ఆయనకు వయసు వచ్చినా కూడా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. మీరే చూశారు ప్రచారంలో, మాకంటే కూడా ఆయన యాక్టివ్గా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు యాక్టివ్గా ఉంది, జ్ఞాపక శక్తి బాగుంది, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటాడు. ఆయన పనితీరు కూడా ప్రొద్దుటూరు ప్రజలు చూశారు. ఏదైనా ఒక పని సాధించాలంటే అది సాధించేంత వరకు పోరాటం చేస్తారు, చివరి వరకు దాన్ని పోరాటం చేసి సాధించి తీరుతారు, ఏ సబ్జెక్ట్ అయినా కూడా. కాబట్టి ఆయన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ప్రొద్దుటూరును తిరిగి అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేయగలరు. ముఖ్యంగా ఆయన టైంలోనే ఏం అభివృద్ధి చేశారు? మున్సిపల్ ఆఫీస్ కట్టే కొత్తది, కోర్టు కాంప్లెక్స్ కట్టే కొత్తది. ఈ ప్రసాద్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను తాలూకా ఆఫీసు మున్సిపల్ ప్లాట్లలో కడతానని చెప్పి 5 సంవత్సరాల కాలం పూర్తయింది. మున్సిపల్ ప్లాట్లలో కట్టలేదు. ఇక్కడ తాలూకా ఆఫీస్ ఉండేదాన్ని కూడా పెద్ద రెనోవేట్ కూడా చేయలేకపోయినాడు. ఎట్లుండే ఆఫీసు మీరు చూడండి ఒకసారి. తాలూకా ఆఫీస్, ప్రొద్దుటూరు తాలూకా ఆఫీస్ కానీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, ట్రెజరీ కానీ, సబ్ జైలు కానీ ఎంత దుస్థితిలో ఉన్నాయో చూడండి. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి కట్టిన భవనాలు 100-150 సంవత్సరాల కింద కట్టిన భవనాలు, ఆ భవనాల్లోనే వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి అనేది ఈ ప్రసాద్ రెడ్డి హయాంలో కానీ, జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ ప్రొద్దుటూరుకి ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. ప్రొద్దుటూరు ప్రజలకు జరిగింది శూన్యము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అభివృద్ధి పథంలో ప్రొద్దుటూరు నడుపుతాం. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, వరదరాజుల రెడ్డి గారు, ఈ ఇద్దరి గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? వరదరాజరెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన 1923 సంవత్సరంలో మొట్టమొదటిసారి శాసనసభ్యునిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 85 నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు 2004 వరకు. వరదరాజరెడ్డి దగ్గర లింగారెడ్డి, ప్రస్తుత శాసనసభ్యులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నేను, ముక్తార్, అనేక మంది వరదరాజరెడ్డి దగ్గర పనిచేశాం. అందరము ఆయన ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్లమే. ఆయన గురించి నాకంటే కూడా ప్రసాద్ రెడ్డికి బాగా తెలుసు. నిజాయితీగా ఉంటాడు, మాట తప్పడు, అవినీతి లేదు, ఎవరికే కానీ అబద్ధం చెప్పేది లేదు. ముఖ్యంగా తన సొంత మనుషులైనా వర్కులు ఏదైనా చేసే వర్కుల్లో నాసిరకంగా ఉంటే ఖచ్చితంగా ఖండిస్తారు, ఆ వర్కులను సరిచేస్తాడు. అవినీతి కానీ లంచం కానీ ఆయన జీవితంలో ఎప్పుడూ చూడలేదు మాకు తెలిసినంతవరకు. కాబట్టి ఆయన పరిపాలనలో ఎప్పుడే కానీ అవినీతి ఉండదు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి పరిపాలన చూస్తే మొదటి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఏం చేయలేదు. ఈ 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు అంతా అవినీతే. భూ ఆక్రమణలు, ఇసుక దోపిడీ, ఇది పంచాయతీల ద్వారా డబ్బు తీసుకోవడం, అదేవిధంగా వర్కుల్లో ప్రతి వర్క్ కూడా స్వలాభం కోసం తీసుకొని పర్సెంటేజీలు తీసుకోవడం, మున్సిపాలిటీని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని చైర్మన్ను కేవలం నామమాత్రం సంతకం పెట్టేదానికి మాత్రమే పనికొచ్చేటు చైర్మన్ చేసి మున్సిపాలిటీ వర్కులన్నీ ఆయన బావమరిది మొత్తం ప్రొద్దుటూరులో వర్కులన్నీ వాళ్ళే చేయాలా. ఏ కౌన్సిలర్ కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ, కౌన్సిలర్ కానీ, మండల ప్రెసిడెంట్ కానీ, ఎంపీటీసీకి కానీ, జెడ్పీటీసీకి కానీ ఎవరికి కానీ స్వేచ్ఛ ఇచ్చింది లేదు. కానీ వరదరాజరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం ప్రజాప్రతినిధులని గౌరవంగా చూసి స్వేచ్ఛ ఇస్తున్నాడు. ఈయన కనీసం స్వేచ్ఛ ఇవ్వకపోగా గౌరవంగా చూడడం లేదు. కాబట్టి ఈరోజు కౌన్సిలర్లు ఎవరే కానీ ప్రచారంలో పాల్గొనడం కానీ, సపోర్ట్ చేయడం కానీ మనస్ఫూర్తిగా కొంతమంది కౌన్సిలర్లు బయటకు వచ్చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు కొంతమంది సహకరించడం కూడా లేదు. కాబట్టి ఈయన హయాంలో అన్ని అవినీతులు జరిగినాయి. ఇక్కడ ఒకటి చౌటపల్లె దగ్గర ఒక భూమి, చర్చిదేదో భూమి, అది కూడా జరిగింది. అది కూడా దాన్ని ఆక్రమణ చేసుకొని ప్లాట్లు వేసుకొని అమ్మడం జరిగింది, చర్చి భూమి. ఇసుక మాఫియా ఇసుకల గురించి, ఇసుకనైతే ఈ 5 సంవత్సరాల కాలంలో విచ్చలవిడిగా మేసినారు. ఎక్కడే కానీ ఇసుకను 5 సంవత్సరాల కాలంలో విచ్చలవిడిగా అమ్మడం జరిగింది. ఇసుక దోపిడీ అనేది ఈ ప్రొద్దుటూరులోనే ప్రధాన ఆదాయ వనరు అయిపోయింది ఎమ్మెల్యేకి కానీ. అదేవిధంగా క్రికెట్ బెట్టింగు, మట్కా, గుట్కా, ప్రతి విషయంలో కూడా
ఈయన చెయ్యి హస్తం ఉంది. అవన్నీ విరివిగా ఇక్కడ జరిగేదానికి క్రికెట్ బెట్టింగ్లు కానీ మట్కాలు కానీ విరివిగా జరిగేదానితో ఈయన ప్రోత్సాహం ఉంది. అంతా ఈయన అనుచరులే ఈ క్రికెట్ను కూడా నడుపుతున్నారు. వాళ్ళు కౌన్సిలర్లు కూడా అయినారు. కౌన్సిలర్లు, సర్పంచులు వాళ్ళందరూ కూడా కావడం జరిగింది. కానీ వరదరాజరెడ్డి హయాంలో ఇటువంటి ప్రోత్సహించడు, వాటినన్నిటికీ దూరంగా ఉంటాడు. ఎటువంటి అవినీతి కార్యకలాపాలు కానీ తన సొంత మనుషులు చేసినా కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా వ్యతిరేకించే వ్యక్తి వరదరాజరెడ్డి. ఆయన అనుచరులను కూడా ఎవరిని చేయనీయడు. ఇదే ప్రసాద్ రెడ్డి వరదరాజరెడ్డి దగ్గర పనిచేసేటప్పుడు వీటి అన్నిటినీ అడ్డుకుంటున్నాడని, ఆయన చేసే పనులను అడ్డుకుంటాడని ఆయన బయటికి కూడా పోవడం జరిగింది వరదరాజరెడ్డిని వదిలిపెట్టి. ఆల్రెడీ రాష్ట్రం 9 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఇంత గత ప్రభుత్వం కంటే మీరు పెట్టిన సూపర్ 6లో పథకాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ ఖర్చేలా కనిపిస్తున్నాయి. మీరు దాన్ని ఎలా అమలు చేస్తారు అధికారంలోకి వస్తే? ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి జగను నాశనం చేసి పెట్టాడు. అన్ని ఆదాయాలను తాకట్టు పెట్టి బ్యాంకుల ద్వారా, ఇతర ఫైనాన్షియల్ సంస్థల ద్వారా రుణాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని ఒక అధోగతి పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాదాపు 9 లక్షల రూపాయల అప్పులు రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి తల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తల మీద పుట్టిన చిన్న పిల్లకా నుంచి, ఒక నెల పిల్లకా నుంచి నెత్తిన 2 లక్షల రూపాయల అప్పు ఉంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు లాంటి సమర్థవంతమైన నాయకుడు కావాలి. ముఖ్యంగా చంద్రబాబు అంటే అభివృద్ధి. చంద్రబాబు అంటే ఈ రాష్ట్రం కానీ డబ్బు సంపాదించడంలో చంద్రబాబు ఉండే పథకాలు చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని సంపదను సృష్టించడము చంద్రబాబు చేతనవుతుంది. చంద్రబాబు సంపదను సృష్టించగలడు. ఈ పథకాలన్నీ పెట్టినారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే హైదరాబాదును ఏ విధంగా సైబరాబాద్గా మార్చి హైదరాబాదు నగరం ద్వారా మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 50% ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఇప్పుడు చేకూరుతుందో అదేవిధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాడు. ఫ్యాక్టరీలు తెస్తాడు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కియా ఫ్యాక్టరీ వచ్చింది. స్టీల్ ప్లాంట్ కడతాడు. అనేక రకమైన ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తాడు. చెన్నై, వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ను తెస్తాడు. వీటిని తెచ్చినందువల్ల ట్యాక్సులు పెరుగుతాయి, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆదాయాన్ని పెంచుతాడు, సంపదను సృష్టించుతాడు. రాష్ట్ర బడ్జెట్ను చంద్రబాబు నాయుడు పీక్లెక్కి తీసుకెళ్తాడు. దాదాపుగా మన రాష్ట్ర బడ్జెట్ చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు 1.5 లక్ష కోట్ల బడ్జెట్ అయినప్పుడు ఆయన దిగిపోయేల కల్లా దాదాపుగా 2,80,000 కోట్ల బడ్జెట్ని చేసి పెట్టాడు. బడ్జెట్ ద్వారా బడ్జెట్ను పెంచడం, సంపదను సృష్టించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి, సంక్షేమం. ఇప్పుడు మేము పెట్టేది సంక్షేమ పథకాలు. అభివృద్ధి ఒక కన్ను చంద్రబాబు నాయుడుకి, సంక్షేమం ఒక కన్ను. కాబట్టి అభివృద్ధి చేస్తాడు, సంక్షేమ పథకాలు ఖచ్చితంగా కొనసాగిస్తాడు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో టీఆర్ఏ యాక్ట్ అనేది ఒకటి వినబడుతుంది. ప్రజలకు దీనిపైన ఎంతవరకు అవగాహన ఉంది? మీరు దీనిపైన ఏం మాట్లాడతారు? నేను ఒక న్యాయవాదిగా కూడా దీనిపైన నిరసన తెలియజేయడము, ధర్నాలు చేయడం కూడా జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత ప్రజలకు ఎంత చెరుపు చేసే యాక్ట్ అంటే అంత చెరుపు చేసే యాక్ట్. ఏదో వివాదాలు తగ్గించడానికి, సివిల్ వివాదాలు పరిష్కారం అయ్యేదానికి మేము టైటిలింగ్ యాక్ట్ తెచ్చామని కానీ ఈ టైటిలింగ్ యాక్ట్లో ఎవరు నా భూమి ఇది అని చెప్పేదానికి లేదు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అంటే తహసీల్దార్ కేడర్లో ఇక్కడ ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆయన మన ల్యాండ్ని తీసుకెళ్ళి ఆయన స్థానిక శాసనసభ్యుని మాట కానీ అధికార పార్టీ నాయకుల మాట కానీ విని మీ ల్యాండే ఉంటుందమ్మా, మీ ల్యాండ్ ఉంటుంది, ఆయన ల్యాండ్ను ఇది ఎవరన్నా క్లెయిమ్ చేస్తే, ఇంకొక వ్యక్తి క్లెయిమ్ చేస్తే ఇది డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని ఒక రిజిస్టర్లో పెడితే మనం అప్పీల్ పోవాలి జిల్లా ల్యాండ్ టైటిలింగ్ అధికారికి. దాని తర్వాత స్టేట్ ల్యాండ్ టైటిలింగ్ అధికారికి అప్పీల్ పోవాలి. దాని తర్వాత హైకోర్టుకు పోవాలి. ఎంతమందికి ఈ సౌకర్యం ఉంటుంది? ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? హైకోర్టుకి ఎంతమంది పోగలరు? ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో సివిల్ కోర్టులు డిస్ప్యూట్ను ఏదైనా ఉంటే పరిష్కరిస్తాయి. ఒక జడ్జి గారు ప్రతివాదనలు విని వాదనలు వింటారు, ప్రతివాది వాదనలు వింటారు. ఆయన చట్టాన్ని దాన్ని అన్వయించి జడ్జిమెంట్ చెప్పినప్పుడు దాని మీద హక్కులు ఏర్పడతాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈయన ఒక స్థానిక శాసనసభ్యుడు అధికార పార్టీలో ఉంటాడు. ఆయన వచ్చి దీన్ని డిస్ప్యూట్లో పెట్టామంటే డిస్ప్యూట్లో పెట్టేస్తాడు. డిస్ప్యూట్లో పెట్టేస్తే మీకు కానీ మీ జీవితకాలం కూడా సరిపోదు ఆ డిస్ప్యూట్ నుంచి బయటకు వచ్చేదానికి. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాము, ఉపసంహరించుకుంటాము. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ఈరోజు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ పత్రాలు మీ దగ్గర ఒరిజినల్ పత్రాలు ఇస్తున్నారు. మీరు ఎవరికైనా అమ్మాలనుకో వాడు ఒరిజినల్ పత్రాలు కొనుగోలుదారుడు ఒరిజినల్ పత్రాలు చూపించండి అంటాడు. మీరు ఒరిజినల్ పత్రాలు చూపించి కొనుగోలు చేస్తాడు. ఇప్పుడు జిరాక్స్ పత్రాలు ఒకే రోజులో ఆయన 3-4 అమ్మేస్తాడు.
ఈరోజు నాకు అమ్మేస్తాడు, వెంటనే ఈసీలో అది కనపడదు, 3 రోజులకో 4 రోజులకో రిఫ్లెక్ట్ అవుతుంది, రేపు ఇంకోరికి అమ్మవచ్చు, ఎల్లుండి ఇంకోరికి అమ్మవచ్చు. ఆ ప్రమాదాలు వచ్చి డిస్ప్యూట్లు పెరుగుతూ వస్తాయి. ఇంకోటి జగనన్న చేసిన మోసం మొత్తం ఈ రాష్ట్ర ప్రజలకి ఏమంటే, పట్టాదారు పాస్బుక్ మీద జగనన్న ఫోటో వేశారు. అదేం జగనన్న ఆస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తే, మా నాన్న సంపాదించింటాడు, మా అబ్బ సంపాదించింటాడు, నేను సంపాదించుకుంటాను. ఇంతవరకు దేశంలో పట్టాదారు పాస్బుక్ మీద ముఖ్యమంత్రి ఫోటో వేసిన సందర్భాలు ఎక్కడే కానీ లేవు. ఇది మా ఆస్తి, మేము సంపాదించుకునే ఆస్తి. ఖచ్చితంగా ఆ పట్టాదారు పాస్బుక్ను కూడా రద్దు చేసి కొత్త చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తేనే కొత్త పట్టాదారు పాస్బుక్ను ప్రజలందరికీ అందజేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, రాష్ట్రంలో అడుగడుగున అక్రమాలు అన్యాయాలే జరుగుతున్నాయి. ప్రజలకు మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రొద్దుటూరులో వచ్చి వరదరాజుల రెడ్డి రావాలి, వస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు సుధాకర్ రెడ్డి గారు.